ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు దేవుడు మనతో మాట్లాడలాగున ఈ దినము దేవుడు మనకి ఏ వాగ్దానం ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాడో దానిని దేవుడు మనతో మాట్లాడి స్పష్టముగా మన జీవితానికి అది బదిలపరచు రీతిగా దేవుడు సహాయం చేయాలని దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు మన మధ్యలో సిస్టర్ ప్రేమ ప్రార్థన చేస్తుంది. మనం అందరం ఏకీభవిస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తాం ఒకసారి, హల్లెలూయా. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. హల్లెలూయా. మన బలము చేత కాదు, శక్తి చేత కాదు, కేవలము దేవుడి దేని ద్వారా నడిపిస్తాడంటండి, తన యొక్క ఆత్మ ద్వారానే. హల్లెలూయా. తన యొక్క ఆత్మ ద్వారానే ఘనమైనటువంటి కార్యాలను మన మధ్య జరిగించడానికి ఆయన సమృద్ధుడై ఉంటూ ఉన్నాడు. నేను ఈ రోజున ఒక లేఖన భాగాన్ని తీసుకున్నాను. చాలా సార్లు పొద్దున్న నుంచి ఒక ఆలోచన వచ్చింది. శనివారం రోజు ఇది చాలా వారాల నుంచి మనం మెసేజ్ అక్కడెక్కడ చెప్తున్నాము. ఈరోజు సంఘంలో ఒక మాట మనం ఏం చెప్పాలి అని ఆలోచన చేసుకుని నా ప్రయత్నాలు నేను చేస్తా ఉన్నా. ఈ అంశం చేద్దామా, ఆ అంశం చేద్దామా, ఈ అంశం మాట్లాడదామా, ఇలా ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నా. అన్నీ పక్కన పెట్టేసి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో అడగదాము, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా దేవుడు ఒకవేళ మనకు బయలుపరుస్తాడని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన సందేశాన్ని నేను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సాధారణంగా ఈ భూమి మీద మనం జీవించేటప్పుడు, బ్రతికేటప్పుడు కొన్ని రకాలైన సవాళ్ళను మనం ఎదుర్కొంటాం. మన పనికి పోయే దగ్గర కానీ, మనం ఉద్యోగం చేసే దగ్గర కానీ, మన ఆఫీసులో కానీ, లేదంటే మనం చేసే ప్రయాణాలలో కానీ, లేదా మనము ఉన్నటువంటి కుటుంబాల్లో కానీ కొన్ని రకాలైనటువంటి సవాళ్ళు ఎదుర్కొంటాము. ఆ సవాళ్ళలో ఎవరైనా మనల్ని ఏదైనా ఒక మాట అన్నప్పుడు ఏ విధంగా దాన్ని మనము స్వీకరించగలుగుతాం, లేదా మనం చేసే ఉద్యోగం చేసేటువంటి సందర్భాలలో, పనులు చేసేటువంటి ఆఫీసులలో, లేదంటే మనం జీవించేటువంటి జీవిత విధానాలలో, అంతెందుకండి మనం ఉన్నటువంటి మన కుటుంబంలోనే అనేక రకాలైనటువంటి మాటలు మనకు ఎదురుగా పడేటప్పుడు, అది మన సొంత వాళ్ళైనా, మన బంధువులైనా, లేదంటే మనం నమ్మినటువంటి వాళ్ళైనా, మనకి కొన్ని రకాలైన విషయాలు మన గురించి మాట్లాడేటప్పుడు ఏ విధంగా దాన్ని మనం స్పందించాలి, ఏ విధంగా దాన్ని మనం స్వీకరించాలి అనేటువంటి ఒక సందర్భాన్ని ఈ రోజున మనం పంచుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. చాలా సార్లు మనం ఎన్నో రకాలుగా ఎన్నో మనుషుల దగ్గర నుంచి కొన్ని రకాలైనటువంటి అవమానాలు మనం ఎదుర్కొంటా ఉంటాం. చాలా మందికి ఇది ఎదురుపడి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎక్కడైతే పని చేస్తామో పని స్థలంలో మనల్ని ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మన కుటుంబాలను పెట్టుకునండి, మనమంటే ఇష్టమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, మనమంటే ఇష్టం కాలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాదంటారా, అవునంటారా? మన కుటుంబంలోనే పెట్టుకునండి. అంటే ఇంతవరకు నా కుటుంబంలో నాకు అలాంటి యొక్క సందేశం అనేది, అలాంటి యొక్క సిచ్యువేషన్ ఎదురు పడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే చూడండి, మనం పనిచేసే పని స్థలాలలో మనల్ని అవమానంగా మాట్లాడినప్పుడు, లేదంటే మనం సేవ చేసే సేవలో మనకు ఎదురుగా సేవకులే అవమానంగా హేళన చేసినప్పుడు, అవమానంగా మాట్లాడినప్పుడు ఏ విధంగా దాన్ని మనం స్వీకరించాలి? వాడు ఒక మాట మాట్లాడేస్తే రెండు మాటలు మాట్లాడేద్దామా? వాడు మనల్ని దూషణగా మాట్లాడినప్పుడు రెండు రకాలుగా దూషించేద్దామా? లేదు, వాడు పళ్ళు కొరుక్కుని మన మీద ఒక రోషం కలిగినటువంటి, రౌద్రం కలిగినటువంటి ఒక శత్రువు వల్ల మన మీదకి వచ్చినప్పుడు మనము కూడా కత్తులు కటాలు ఎత్తుకుని వారితో పోరాడదామా? ఏ విధంగా వాటిని మనం జయించగలగాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి? ఈరోజు అవమానంగా మనకు ఎదురవుతున్నటువంటి మాటలు ఎన్నో ఉంటా ఉన్నాయి. అది సేవకులే అవ్వచ్చు, లేదంటే విశ్వాసులే అవ్వచ్చు. అంతెందుకండి, మన దగ్గర మేలులు పొందుకున్న వాళ్ళే మన గురించి అవహేళనగా మాట్లాడుతుండొచ్చు. ఈ రోజున ఒకప్పట్లో ఏమి చేతకాలేని పరిస్థితిలో ఉండేటప్పుడు మార్గాన్ని చూపెట్టినటువంటి వాళ్ళే ఈరోజు మన గురించి గోతి తవ్వుకుంటూ వస్తూ ఉండొచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోనండి, ఇలాంటి అవమానాలను కూడా ఆశీర్వాదకరముగా మార్చగలుగుతాడు మన దేవుడు. హల్లెలూయా. ఇలాంటి అవమానపు మాటలను కూడా దీవెనకరంగా మార్చగలుగుతాడు.
ఎవరు? మన దేవుడు. హల్లెలూయా. మనం చేయాల్సిందంటే ఒకటి, ఆయన సన్నిధిలో వేచి ఉండటమే. ఎవరెన్ని మాట్లాడుకున్నా పర్లే, ఎవరెన్ని విధాలుగా అవమానపరిచినా పర్లే, కానీ అవమానాలను కూడా ఆశీర్వాదకరముగా మార్చగలిగిన వాడు మన దేవుడు. నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆషామాషివాడు కానే కాదు. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, నా ప్రియమైనటువంటి వారలారా, ఒకే ఒక సందేశం ఈరోజు మనకి ఇస్తున్నాడు. నీ అవమానాలను ఆశీర్వాదంగా ఆయన మారుస్తాడు అంటాడు. ఎప్పుడు మారుస్తాడు? ఎలా మారుస్తాడు? ఏ విధంగా మారుస్తాడు? నా సిచ్యువేషన్ ఎప్పుడు మార్చబడుతుంది? ఒకరి దగ్గర ఏలెత్తి చూపెట్టే రీతిగా నా జీవితం ఉండదని అనేక అవమానాలను నేను ఎదుర్కొంటున్నానయ్యా, ఎప్పుడు దీనికి దీవెనకరంగా నేను ఉంటాను అంటే దేవుడు ఒక్క మాట చెప్తాడు. ఏంటో తెలుసా? స్టిల్ వెయిట్. హల్లెలూయా. ఒక విత్తనమును నువ్వు భూమిలో పాతి పెట్టినప్పుడు ఉన్నట్టుండి అది మొలక రాదు, కాస్త సమయము కావాలి. అంతే కదమ్మా? నువ్వు వేసిన విత్తనాలు రేపటిలోపు విత్తనం వచ్చేస్తుందా, మొలక వచ్చేస్తుందా? ఏం జరుగుతుంది అక్కడ? కాస్త సమయం పడతా ఉన్నది. ఈరోజు నీ సిచ్యువేషన్ మార్చబడటానికి, నీ అవమానాన్ని దీవెనకరంగా మార్చడానికి కాస్త సమయం కావాలి. ఆ సమయంలో దేవుని సన్నిధిలో వేచి ఉండాలి, దేవుని దగ్గర మొరపెడుతూ ఉండాలి, అడుగుతూ ఉండాలి, ప్రభువా ఈ నాకు సహాయం చేయండి అని చెప్పి ఆయన దగ్గర మనం అడిగేటువంటి వారంగా మనము ఉండాలి. చూడండి, దేవుడు చెప్తున్న ఒకే ఒక్క మాట ఏంటంటే, ఈ రోజున క్రైస్తవులముగా దేవుని నమ్ముకున్న బిడ్డలముగా మనకి ఎదురయ్యేటువంటి అవమానాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఆ అవమానాలు ఎదుర్కొంటూ, ఆ అవమానాన్ని భరించుకుంటూ మనం ముందుకు వెళ్ళటమే దేవుడు మనకు నేర్పించాడే తప్ప పిరికితనపు ఆత్మను ఎవరికి కూడా దేవుడు ఇవ్వలేదు. చాలా మంది ఏం చేస్తారంటే, ప్రార్థన చేయటం మానేస్తారు, సంఘానికి వెళ్ళటం మానేస్తారు, వాక్యం చదవటం మానేస్తారు, దేవుడితో ఉన్న సహవాసాన్ని తెంచుకునేస్తారు. ఎప్పుడు దేవుడు అని వెళ్ళిన నా జీవితంలో ఏ కార్యం జరగటం లేదని వాళ్ళు కనెక్షన్ కట్ చేసుకుంటా ఉంటారు. అయితే నేను ఆలోచన చేయాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, దేవుని దగ్గర ఓపికతో ఎదురు చూడగలిగితే ఎంత ఓపిక కలిగి నువ్వు చూస్తావో దానికి రెట్టింపుగా దేవుడు మనల్ని దీవించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఖాళీ జీవితంలో లేదంటే ఏమి లేని పరిస్థితుల్లో మనం ఉండొచ్చు, కానీ రాబో తరములో రాబో దినములలో అద్భుతమైన రీతిగా దేవుడు దీవిస్తానని చెప్పి వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు. నువ్వు ఏ సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, నువ్వు ఏ మాటలు పడుతున్నావో నాకు తెలియదు, ఏ వ్యక్తి చేత ఏ విధమైన దూషించబడుతుందో నాకు తెలియదు, కానీ ఒక రోజు సమయం నీకంటూ వస్తుంది, కొడితే దిమ్మ తిరిగిపోవాలి. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు ఎలా అంటాడు, కొడితే బొమ్మ తిరగాలంట. అలాంటి స్థితికి దేవుడు మనం తీసుకుని వెళ్తాడు. కానీ మనం చేయాల్సింది ఒకటే, ఆయన సన్నిధిలో యథార్థంగా మనం జీవించే వారంగా ఉండాలి. డప్పు కొట్టుకోవడం కాదు, లేదంటే మన యొక్క గొప్పతనం ఎదుటి వ్యక్తి తెలుసుకునే రీతిగా మన జీవితం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నీకున్నటువంటి అవమానాన్ని సైతము ఆశీర్వాదకరముగా ఆయన ఏం చేస్తాడంట? మార్చుతాడు. చూడండి, ఒకవేళ మీరు ఈరోజు అవమానపరచబడుతుంటే దేవుడు సూటిగా నీకు ఒక మాట చెప్తున్నారు. తీసుకో, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం తీసుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం తీసుకుందాం. హల్లెలూయా. మొదటేమో అవమానం అంటున్నాడు, చివరిలో ఏమంటున్నాడండి? సంతోషించుదురు. హల్లెలూయా. ఏ అవమానం ఈరోజు ప్రారంభంగా ఉందో ముగింపులో సంతోషంతో ముగించబడుతుంది, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, మీరు పొందిన అవమానములకు ప్రతిగా ఏం చేస్తున్నారంటే రెట్టింపు ఘనత నొందుతారు. ఎవరికి ఎదురవ్వలేదు అవమానం? ఎవరికి ఎదురు కాలేదా? ఇప్పటివరకు ఎవరికి అవమానం ఎదురు కాలేదా? హల్లెలూయా. మనకు అవమానం ఎదురైనప్పుడు వారిని అవమానపరిచే రీతిగా మనం బ్రతకగలిగితే అక్కడ దేవుడు కార్యం జరిగించడు. హల్లెలూయా. అవమానపరచబడినటువంటి స్థలములోనే దేవాదిదేవుడు మన తల ఎత్తి పైకి నిలబెట్టేటువంటి వాడిగా ఉన్నాడు. నువ్వు చేయాల్సిన ఒకటే, నమ్మకముతో వేచి ఉండాలి. విత్తనాలు చల్లినటువంటి రైతు ఎలాగైతే తొలకరి వర్షము ఆ యొక్క చినుకులు పడి తడుపుతుందో అని చెప్పి వెయిట్ చేస్తాడో, నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనమందరము కూడా ఆయన సన్నిధిలో కొద్ది రోజులు లేదంటే మన జీవితంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని పక్కన పెట్టేసి కొద్ది రోజులు మనం ప్రార్థనలో ఏకీభవించే వారంగా, ఆయన వైపు చూసేటువంటి వారంగా మనం ఉండగలగాలి. అందుకే అంటాడు, యజమానుని వైపు దాసుడు. హల్లెలూయా. దాసుడు యజమానుని వైపు చూసినట్టుగా ఆయన వైపు మనం చూడగలిగేటువంటి అనుభవంలోకి రావాలి.
అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు పొందిన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీరేం చేస్తారంట, పొందుతారు. నిందకు ప్రతిగా తమ భాగమును చూసి మీరేం చేస్తారంట, సంతోషిస్తారు. మన అవమానాలను ఆయన ఆశీర్వాదకరంగా చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఎప్పుడు అంటే ఆయన ఎదుట మనము చూసుకుంటూ, ఆయన ఎదుట మన యథార్థంగా జీవించినప్పుడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, సొంత వాళ్ళ చేత అవమానపరచబడ్డాడు. సొంత అన్నదమ్ములు, కడుపును పుట్టినటువంటి అన్నదమ్ములు ఏం చేశారు తెలుసా? వాడి ఎదుగుదలను ఓర్చుకోలేకుండా, వాడు చేస్తున్న మేలైన కార్యాలను ఓర్చుకోలేకుండా కొట్టి, పిడిగుద్దులు కొట్టి తీసుకెళ్లి పరాయి దేశానికి అమ్మేశారు, గోతులు దుబ్బేశారు. ఎవరు? పక్కింటోళ్ళు కాదు, ఏంది పక్కనుండే పక్కూరోడు కాదు, సొంతం. ఎవరంట? వాళ్ళ అన్నదమ్ములే, కూడా పుట్టినటువంటి వాళ్ళే. అర్థమవుతుందా? ఆలోచన చేసి చూడండి. కాబట్టి ఆలోచన చేయండి. చూడు, దేవుని వాక్యం చెప్తున్నది మనకి, యోసేపును వాళ్ళ అన్న తమ్ములు కొట్టి గోతిలో పడేసిన, ఆ గోతిలో ఆయన పడిపోయినాడు, భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నాడు, లేదంటే వేరే పరాయి దేశానికి అమ్మివేయబడ్డాడు. ఇన్ని రకాలుగా అమ్మివేయబడిన తర్వాత కూడా ఒక రోజు వచ్చింది సమయము, కొడితే బొమ్మ తిరిగిపోయిందంట. యోసేపుకు గోతిలో పడిపోతే ఆయన నమ్మకంగా ఉండటం వలన యోసేపును దేవుడు ఒక దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. హల్లెలూయా. అవమానపరచబడినటువంటి యోసేపు జీవితంలో అద్భుతమైన కార్యం జరగలేదా? ఈరోజు మనం ఏ విషయాలు అవహేళన పడుతున్నామో, ఖచ్చితంగా దేవాదేవుడు యోసేపును హెచ్చించినట్టుగా మనల్ని కూడా ఆయన హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తీసుకోండి, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు. హల్లెలూయా. కొన్ని రకాలైనటువంటి పోరాటాలు, కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు మన జీవితంలో రావటానికి దేవుడే ఏం చేస్తాడంటే ఆహ్వానిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆహ్వానిస్తాడు అంటే, ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే నువ్వు నిందించబడుతున్నావో, ఎక్కడైతే నీ యొక్క నామమును, నీ పేరును తక్కువ అని చెప్పి అంటున్నారో, అదే స్థలములలో దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీ జీవితంలోకి ఇలాంటి యొక్క సిచ్యువేషన్లను, పరిస్థితులను ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా. సోదరులతో పాటు తప్పించుకునేటువంటి మార్గము కూడా దేవుడు నీకేం చేశాడు, పెట్టే ఉంటున్నాడు. కానీ ఆ తప్పించుకునే మార్గం కొరకు దేవుని దగ్గర ప్రార్థించాలి కదా. మనం సాధారణంగా ఒక బ్యాంకులో నుంచి లోన్ చేయాలని చెప్తే, ఏ మేనేజర్ నాకు లోని అని చెప్పేసి ఇచ్చేస్తాడు. వాడు ఇస్తాడమ్మా? ఒకవేళ వస్తుందేమో చెప్పండి, ఈజీగా వస్తుందా? ఏం చేయాలా? మీ గ్రూప్ మెంబర్లు ఎంతమంది, మీ గ్రూప్ లీడర్ ఎవరు, అసలు మీ పొదుపు ఎంత ఉంది, మీరు ఎంత కట్టగా కడుతున్నారా లేరా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత నీకు లోన్కి శాంక్షన్ అయ్యేదానికి, లేదా లోన్ వచ్చేదానికి నువ్వు అర్హత కలిగి ఉన్నావా లేదా, ఇవన్నీ చూసిన తర్వాత ఓకే అన్నప్పుడు నీ అకౌంట్లోకి టంగ్ అని ₹1 పడుతుంది. అవునా? ఆ ₹1 ఎందుకు పడుతుందంటే, ఆ ₹1 నీకు వచ్చిందా లేదా కన్ఫర్మ్ అయిన తర్వాత నువ్వు అడిగిన ఆ లోను ఆ అకౌంట్ నెంబర్లోకి ఏమవుతుంది, జమ చేయబడుతుంది. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో మనకు ₹1,00,000 కావాలంటేనే ఇన్ని యొక్క విషయాలు ఉన్నప్పుడు, దేవుని దగ్గర నుంచి ఒక మేలును, ఒక జవాబును మనం పొందుకోవాలి అనేటప్పుడు ఎన్ని రకాలుగా మనం ప్రాకులాడాలి దేవుని దగ్గర, చెప్పండి. ఈ లోకంలో ₹1 సంపాదించాలంటేనే చాలా భయంకరమైనటువంటి కష్టపడాల్సిన స్థితి మనలో ఉంది. కానీ దేవుని దగ్గర నుంచి ఒక జవాబు మనం పొందుకోవాలంటే మనం ఏ విధంగా దేవుని దగ్గర ప్రాకులాడాలి చెప్పండి? ఊరికే వచ్చేస్తుందా? యోసేపు జీవితంలో జరిగినటువంటి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. తన అన్నదమ్ములు కొట్టి గోతులో పడగొట్టేసినప్పటికీ తన యొక్క ఎదుగుదలను నోచుకోలేకుండా ఎన్నో రకాలుగా అవమానముగా మాట్లాడి పరాయి దేశానికి డబ్బుల కోసం అమ్మేసినారు. ఎవరిని? యోసేపును అమ్మేసినారు. కానీ యోసేపు యథార్థంగా ఉండటం వలన, ఏ తప్పు ఎరగకుండా సత్యముతో బ్రతకడం వలన యోసేపును ఏ దేశానికైతే అమ్మి వేశారో అదే దేశానికి దేవుడు ప్రధానమంత్రిగా మార్చేశాడు. హల్లెలూయా. ఒక అద్భుతమైన రీతిగా మార్చేశాడు. ఇప్పుడు చూడండి, అన్నదమ్ములందరూ దూషించారు, కొట్టారు, అవహేళనగా మాట్లాడారు, ఎన్నో రకాలుగా హేళన చేశారు. కానీ కరువు వచ్చిన తర్వాత అన్నదమ్ములే యోసేపు దగ్గరకు వచ్చి తలదాచుకునే కెడగతా ఉన్నారు. అయ్యా, నాకు సహాయం చేయి, తినడానికి తిండి కూడా లేదు, భయంకరమైనటువంటి కరువు వచ్చేసిందని చెప్పి అన్నదమ్ములందరూ వచ్చారు. అన్నదమ్ములకి యోసేపు తెలియదు కానీ
యోసేపుకి వాళ్ళ యొక్క అన్నదమ్ములు తెలుసు. హల్లెలూయా. అన్ని విధాలుగా చేసినప్పటికీ, అన్ని రకాలైనటువంటి అవమానంగా చేసినప్పటికీ, మాట్లాడినప్పటికీ యోసేపు వాళ్ళ మీద ఏ విధం చేతనైనను కూడా పగను చూపెట్టలేదు, పోషించగలిగాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితంలో ఏ విషయాన్ని బట్టి నువ్వు అవమానపరచబడతా ఉన్నావో, సమాజంలో కానీ, సంఘములో కానీ, బయట కానీ, నీ యొక్క ఉద్యోగ సందర్భంలో నువ్వు ఉద్యోగం చేసేటువంటి ఆ యొక్క ఆఫీస్ దగ్గర కానీ, ఏ విషయాన్ని బట్టి నువ్వు అవమానపరచబడుతున్నావో నాకు తెలియదు. కానీ దేవుని వాక్యం మనకు చెప్తూ ఉన్నది, యోసేపును అవమానాన్ని ఆశీర్వాదకరముగా మార్చిన నా దేవుడు ఈ రోజున నీ అవమానానికి ఆశీర్వాదకరముగా మార్చడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను కళ్ళతో చూస్తావని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ వస్తూ ఉన్నది. నీకు పడిన నింద ఏదైతే ఉందో, అవమానం ఏదైతే ఉందో, దాన్ని తొలగించడానికి ఆయన సమర్థుడుగా ఉంటూ ఉన్నాడు. కొన్ని రకాలుగా ఈ పరిస్థితులు రావడానికి కలిగినటువంటి ముఖ్య కారణం ఏంటో తెలుసా? నిన్ను, నీ యొక్క విశ్వాస జీవితాన్ని ఆయన ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. బంగారం అంట భూమిలో నుంచి అలాగే రాదు, దాన్ని ఏం చేయాలి? అగ్నితో పరీక్షించాలి, అగ్నితో కాల్చాలి. ఆ యొక్క కాల్చినటువంటి ఆ యొక్క దానితో మన మొహం కనబడినట్టుగా దాన్ని కాలుస్తారు. కాల్చి తర్వాత దాంట్లో కొన్ని లోహాలు కలుపుతారు. కలిపిన తర్వాతనే ఈరోజు మీరు వేసుకున్నారు కదా, చెవుల్లో, ముక్కుల్లో, చేతుల్లో ధరించుకున్నారు కదా బంగారం. ఆ దనదన మెరిసిపోయేటువంటి ఆ బంగారం ఒకవేళ నోరుంటే అడిగితే చెప్పగలుగుతుంది, నేను ఎంతో శ్రమను అనుభవించి వచ్చాను కాబట్టి ఈరోజు ఇంత అందంగా నీ చేతిలో మెరిసిపోతా అన్నానని. హల్లెలూయా. నీ విశ్వాస జీవితం కూడా అంతే. ఎదిరింపులు రాకపోతే దేవుడు గుర్తుకొస్తాడా? రోగం రాకపోతే డాక్టర్ గుర్తుకొస్తాడా? రోగమే లేకపోతే మనకు డాక్టర్ గుర్తుకు రాడు, అవునా కదా? రోగం వస్తే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్దామా, అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా అని మనకు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో వచ్చే పరిస్థితులను బట్టి పరిస్థితుల వైపు చూడొద్దండి, అవమానాల వైపు చూడొద్దండి. పరిస్థితిని మార్చగలిగిన దేవుని వైపు చూడండి. హల్లెలూయా. స్థితిగతిని మార్చగలిగిన దేవుని వైపు చూడండి. దేవుడే మనకు అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు, అద్భుతమైనటువంటి జయాన్ని మనకు కలుగజేస్తాడు. ఓటములు మనల్ని ఆవరించగా, లోకమే మనల్ని క్రిందకి తీసేయాలని చూసినప్పటికీ కూడా దేవాది దేవుడు తన కృపతో మనల్ని ఏం చేస్తున్నాడంటండి? నడిపించుకుంటూ వెళ్తున్నాడండి. ఇందాక మనం పాడినాం కదా, కృపయే కృపయే, కేవలము నీ కృపయే, లోకము నన్ను ఆవరించిందయ్యా, అవహేళనగా మాట్లాడుతుంది, అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఆయన కృప వలన మనల్ని ఏం చేసి వాడుకున్నాడంట? హెచ్చించుకుంటూ వస్తున్నాడు, ప్రేమించుకుంటూ వస్తున్నాడు, వాగ్దానం సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ కూడి ఉన్న మన అందరం ఒకటి గుర్తుపెట్టుకుందాం. నువ్వు ఏ పరిస్థితిలో ఉంటున్నావో, ఏ అవమానాన్ని ఎదుర్కొంటున్నావో, ఆ అవమానమును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలి అని నువ్వు అనుకుంటూ ఉంటే, ఆశపడుతూ ఉంటే, యోసేపు చేసింది ఏంటి? నిన్ను ఎవరు అవమానంగా మాట్లాడారో వారి మేలును కోరే రీతిగా మనం జీవించగలిగితే చాలు, దేవాది దేవుడు నిన్ను అద్భుతమైన రీతిగా ఆస్వాదించడం మొదలు పెడతాడు. యోబు గారిని మనం చూసుకున్నట్టయితే పోగొట్టుకున్నాడు, అన్ని పోగొట్టుకునేసినాడు, ఏమీ ఆయన దగ్గర లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా యోబు ఏం చేశాడంటే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడంట. అసలే కడుపు కాలుతుంది వీడికి, కాలే కడుపు, ఈయన భయంకరమైన కడుపు కాలుతా ఉంటే బాధలో ఉండేటువంటి వారి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవాది దేవుడు అక్కడ అద్భుతమైన రీతిగా కార్యం జరిగించాడు. పోగొట్టుకున్నది ఒక వంతు అయితే రెండింతల ఆశీర్వాదాన్ని యోబుకి అనుగ్రహించాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి వారులారా, మన అవమానమును ఆయన ఆశీర్వాదకరంగా మార్చేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి, నీ స్థితి, లేదంటే నీ పరిస్థితిని దాటిపోతూ ఉందేమో, నేనేదో అనుకుంటే ఏదేదో జరుగుతుంది నా జీవితంలో, నేను ఇలా అనుకున్నప్పుడు నా లైఫ్ ఇలా ఉండలేకపోతుంది, నేను అనుకుంది ఒకటి జరిగింది, అసలు వ్యతిరేకంగా ఉన్నది నా బ్రతుకులో జరిగే కార్యాలన్నీ నువ్వు అనుకుంటూ ఉంటే భయపడుకో. దేవుడు అంటున్నాడు, మొదట నీకు అవమానమే, కానీ చివరిలో ఏముందంట? ఆశీర్వాదం ఉన్నది. ప్రారంభం కఠినంగానే ఉంటుంది, కానీ ముగింపు చాలా సంతోషంగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకున్నా, నీ నోటికి తీపినిచ్చేది ఏది కూడా నీ ఆరోగ్యానికి సరైనది కాదు. నోటికి చేదునిచ్చేది ప్రతిదీ కూడా నీ ఆరోగ్యానికి మంచిదిగానే ఉంటుంది. అలాగే మధురమైన రీతిగా నా జీవితం ఉన్నదని ఆశపడుతూ ఉన్నావేమో, లేదంటే సంతోషంగా రొమ్ములు కొట్టుకుంటూ దర్జాగా ముందుకెళ్ళిపోతా ఉన్నావేమో, ముగింపు చాలా భయంకరంగా ఉంటుంది. దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. చూడండి, జెఫన్యా ప్రవచన గ్రంథం ఒకసారి తీసుకుంటాను, 3వ అధ్యాయం 19వ వచనం.
ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారిని అందరినీ నేను శిక్షింతును. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా దేవునామం కనపడతాము. ఒకసారి ఒకే ఒక్క మాట చెప్తున్నాడు మనందరికీ. ఏ ఏ దేశములో అయితే అవమానం పొందామో అదే దేశములోనే వారికి ఖ్యాతిని ఏం చేస్తాడంట, మంచి పేరును ఘనతను కలగజేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ పరిస్థితులలో మనం అవమానపరచబడుతున్నాం, ఏ సందర్భంలో ఏ స్థలంలో అవమానపరచబడుతున్నామో అదే పరిస్థితిలోనే దేవాది దేవుడు అంటున్నాడు, అదే స్థలంలో మనకు ఖ్యాతిని ఘనతను ఆయన ఇస్తానని చెప్పి వాగ్దానము సెలవిస్తూ ఉంటున్నాడు. నీ కుటుంబమా, నువ్వు పనిచేసే పని స్థలమా, లేదంటే నువ్వు కుటుంబంలో ఉన్నటువంటి వారందరి దగ్గర నువ్వు అవమానపరచబడుతున్నావా, భయపడకు. అదే స్థలంలో దేవాదేవుడు ఏమంటున్నాడు, నీకు పేరును ఖ్యాతిని ఘనతను ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ వాగ్దానం చేత పట్టుకునండి. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న ఈ వాగ్దానం చేత పట్టుకుందాం. నా జీవితంలో నేను పడిపోయాను, నా పరిస్థితి ఇది, అందరూ నాకు అవహేళనగానే ఉన్నారు, ఒక్కరు కూడా ఫేవర్ లేరు. అర్థమవుతుందా? అందరూ మనకు వ్యతిరేకంగానే జీవిస్తూ ఉండొచ్చు, కానీ భయపడకండి. దేవుని వాక్యం చెప్తుంది, ఎక్కడైతే మనము ఏ దేశంలో అయితే అవమానం పొందారో అదే దేశంలోనే నేను వారికి ఏం చేస్తానంటున్నాడు, ఖ్యాతిని ఘనతను నేను కలగజేస్తాను. మంచి పేరును ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు, ఘనత ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. పరిస్థితులు మారుతూ అవమాన హేళనమైన మాటల చేత మనం నిలబడి ఉండొచ్చు, కానీ అదే ప్రదేశంలో అదే స్థలంలో నిన్ను గణపరిచేటువంటి వాడిగా ఆయన ఉంటున్నాడని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంటూ ఉన్నది. ధైర్యంగా ఉందాం, ముందుకు ఆయన వైపు చూసుకుంటూ మనం ముందుకు కొనసాగే వారంగా ఉందాం. ఆయనే మన విజయము, ఆయనే మనకు ముగింపు అయి ఉంటున్నాడు. ఆయనే అల్ఫా, ఆయన ఒకడే ఓమేగా, ఆయనే ప్రారంభము, ఆయనే మనకు ముగింపు అయి ఉంటూ ఉన్నాడు. ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఎరికో కోడలు కూలబడిపోలేదా, ఎర్ర సముద్రం చీలిపోలేదా, శత్రు సైన్యాలన్నీ కూడా నేలమట్టం అయిపోలేదా? ఈరోజు ఎందుకు ఈ మనసులు చూసి మాటలు చూసి భయపడాల్సిన అవసరం మనకు లేదు. దేవుని దగ్గర ఒకానొక సందర్భంలో మనం అందరం కూడా ఇలా నిలబడాలి, ఈ విధంగా నిలబడాలి. ప్రతి దానికి ఆయన లెక్కెడుతాడు. నీ నోటి మాట, నీ ఆలోచన, నీ నడక, నీ పడక, నువ్వు చేసే ప్రయత్నాలు, నువ్వు చేసే పనులు, ఎలా ఉంటున్నామో, ఏ విధంగా జీవిస్తున్నాం, ప్రతి వాటికి కూడా ఒకనొక రోజున ఆయన దగ్గర మనం లెక్క చెప్పే వారంగా ఉండాలి. ఈ భయము కలిగి మనం ప్రతినిత్యము ఈ భూమి మీద జీవించేటువంటి వారంగా మనం ఉండాలి. ఏ రోజైతే మనం ఇది కలిగి మనం ముందుకు వెళ్తూ ఉంటామో నిశ్చయంగా నేను చెప్తూ ఉన్నాను, దేవుని యొక్క కృప నిరంతరం నీకు తోడుగానే వస్తూ ఉంటది. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలములలో దేవుడు దీవెనకరంగా ఉంచుతాడు. అరే ఆ స్త్రీ, ఆ పాప పనికి రాకపోతే ఆ రోజు లోటుకుంటుందిరా, ఆ బిడ్డను పనికైనా ఫోన్ చేసినా పనికి రప్పించాలనేటువంటి ఒక ఆలోచనను, ఒక దృష్టిని దేవుడు అక్కడ కలుగజేసేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. నిన్ను బట్టి జనులు ఆనందపడే రీతిగా, నిన్ను బట్టి నీ కుటుంబము గర్వపడే రీతిగా, నిన్ను బట్టి సమాజము గర్వపడే రీతిగా ఆయన నిలబెట్టడానికి ఆయన సమర్థుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇన్ని రోజులు మనం పరిస్థితులను చూసి ప్రాకలాడి బాధపడింది చాలు. పరిస్థితిని మార్చగలిగిన దేవుని వైపు చూస్తూ విజయాన్ని చేత మనం పట్టుకుని, ఏ అపవాది అయితే నవ్వుకుంటూ ఉన్నాడో, రొమ్ము కొట్టుకుంటూ ధైర్యంగా నిలబడుతున్నాడో, అదే అపవాదిని నేల మట్టము వంగించే రీతిగా మనం ముందుకు వెళ్ళేటువంటి వారంగా మనము ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. అటు కృప దేవాదేవుడు మనందరికీ అనుగ్రహించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఒక్క విషయం గుర్తుపెట్టుకునండి, యోసేపును తన అన్నదమ్ములు కొట్టి అవమానపు మాటలు మాట్లాడిన, గోతులు దొబ్బేసినా కూడా దేవాది దేవుని యొక్క దృష్టి యోసేపు మీద ఉన్నది కనుక యోసేపును దేవుడు ఒక ప్రధానమంత్రిగా స్థిరపరిచాడు, నిలబెట్టాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మన జీవితంలో కూడా, మన బ్రతుకులలో కూడా దేవాది దేవుడు ఇలాంటి ఒక ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. కానీ మనం చేయాల్సిందల్లా ఒకటి, పోరాడేటువంటి వారితో పోరాడొద్దండి. మాట్లాడే మాటలు ఏదైనా రాని, అవమానంగా మాట్లాడుతున్నా పర్వాలేదు, అది ఒప్పుచెప్పేయండి. వాని నోటి మాట వలన వాడు ఒక రోజు తీర్పులోకి తేయబడతాడు. వాడు మాట్లాడే ప్రతి మాటను బట్టి లెక్క చెప్పాల్సిన వాడిగా ఉంటాడు. ఈ లోకంలో నీచ నికృష్ట జీవితాన్ని జీవిస్తున్న అనేక మంది ఇలాగే రొమ్ములు కొట్టుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. నువ్వు భయపడకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళవు. ఒకానొక రోజున తీర్పు దినమున నిలబడాల్సిన వారంగా మనం ఉన్నామన్న భయము మనలో ఉండగలిగితే ప్రతి నిత్యము కూడా క్రీస్తు కొరకు సాక్షి కలిగిన జీవితాన్ని మనం జీవించే వారంగా ఉంటాం. కాబట్టి నీ అవమానాన్ని
ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తానని ఈ రోజున మాట ఇస్తూ ఉన్నాడు. ఏ విషయాలలో మనం బలహీన పడిపోయామో, ఏ విషయాన్ని బట్టి మనం దుఃఖిస్తూ ఉన్నామో, ఏ విషయాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకుండా, ప్రార్థనలో కలుసుకోలేకుండా, ప్రార్థనలో ఉంటే మన మైండ్ ఎక్కడో ఉంటుంది, ఆరాధనలో ఉండేటప్పుడు మనం ఇక్కడే ఉంటాం కానీ మన మనసు ఎక్కడో ఉంటుంది. ఇలాంటి ఒక ఆలోచన కలిగిన వాడిగా నువ్వు ఇక్కడ నిలబడి ఉంటే, కూర్చుని ఉంటే, దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు దేనిని బట్టి అయితే ఈ రోజున ఆయనకు దూరం అయ్యావో వాటిని బట్టే ఒక రోజున నీ నామమును గణపరిచేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ మనల్ని తలదించే రీతిగా చేయగలిగారో అదే స్థలంలో దేవుడు మనల్ని తల ఎత్తేవాడిగా, తల ఎత్తి నిలబెట్టేవాడిగా ఆయన ఉంటాను. అందుకే అంటున్నాను, మీకు ఖ్యాతిని ఘనతను నేను ఏం చేస్తాను? కలుగజేస్తాను, అనుగ్రహిస్తాను అని. చేయాల్సింది ఒకటే ఒకటి, ఏ రోజున ఆ అవకాశం వస్తుందో వెయిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ వెయిటింగ్ పీరియడ్లో ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఇంకా ఎదురవుతాయి. భయపడాల్సిన అవసరం లేదు. ప్రారంభం కఠినంగానే ఉంటుంది, ముగింపు చాలా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఇది మనం నమ్మగలిగితే చాలు, ప్రతి పరిస్థితిని దేవుడు మనకు అద్భుతమైన రీతిగా మార్చేస్తాడు. మనం ప్రార్థన చేసుకుందాం, వినినటువంటి ఈ మాటను జ్ఞాపకం తెచ్చుకుందాం. యెషయా గ్రంథం 61:7 చెప్పాడు, మీరు పొందిన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుతారు, నిందకు ప్రతిగా తమ భాగంలో చూసి సంతోషిస్తారని దేవుడు వాక్యం చెప్తుంది. ఆదికాండం 50:20 అంటున్నాడు, మీరు నాకు కీడు చేయలు ఉద్దేశించుతారు కానీ నేటి దినమున జరుగుతున్నట్టుగా అది నాకు మేలుకే దేవుడు ఉద్దేశించాడని దేవుని వాక్యం చెప్తూ ఉంది. చూడండి, జెఫన్యా గ్రంథం 3:19 చెప్పినట్టుగా, ఏ దేశములలో మీరు అవమానం పొందారో అదే దేశంలోనే నేను మీకు ఖ్యాతిని ఘనతను కలగజేస్తానని అంటున్నాడు. ఈరోజు నువ్వు జీవిస్తున్నటువంటి నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ బంధు బలగాల మధ్యలో, లేదా అవమానముగా, అవహేళనగా నువ్వు నిందించబడిన వ్యక్తిగా నిలబడి ఉంటే అదే స్థలంలో ఒకానొక రోజున దేవుడు నిన్ను అద్భుతమైన రీతిగా దీవించబోతా ఉన్నాడని ఆయన వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. నా ప్రియ సంగమా, ఒకటి మనం గుర్తెరుగుదాం, మనకి ఎదురు దెబ్బలు పడుతున్నాయి అంటే, ఎదురు మాటలు మాట్లాడుతున్నారు అంటే, నిజంగా చెప్తా ఉన్నాను, మనము ఎదుగుదలకు ప్రారంభంలో ఉన్నాం, ఎదుగుతూ వస్తున్నాము, ఎదుగుదలకు మనము సిద్ధంగా ఉన్నాం. దేవుడు మనల్ని ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఇది మనం గుర్తు తెచ్చుకుందాం. ఈ పోరాటాలను, వ్యతిరేకతలను దాటి ఎదగగలిగినటువంటిదే, పైకి వచ్చినటువంటిదే మహావృక్షమై అద్భుతమైన ఫలాలు ఇచ్చే వృక్షముగా ఏర్పాటు అవుతుంది. ఈ రోజున నీ స్థితిగతిని చూసి, నీ పరిస్థితిని చూసి అవహేళనగా మాట్లాడుతున్న ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మాటలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళగలిగితే మహావృక్షమై అద్భుతమైన ఫలం ఇచ్చే వృక్షముగా, దేవుని నామమును గణపరిచే వృక్షముగా, దేవుని నామము గణపరచబడే జీవితముగా మనల్ని ఆయన మలచడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ విధమైనటువంటి మనస్సుని కలిగి మనం ముందుకు వెళ్దాం. మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఉన్నట్లయితే, వాక్యాన్ని వినినటువంటి మీరు దాన్ని గ్రహించినట్లయితే, దయచేసి ఒక చిన్న ప్రార్థన, క్లుప్తంగా ప్రార్థన చేసిన తర్వాత ఒక చిన్న పాట పడుకొని మనం కానుకలు పోగు చేసుకుందాం. దయచేసి